అయిపోయాం. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అసలు ఏమైందమ్మా? అక్కడ ఏమైంది? 5 అంతస్తులు అనే హైట్ ఉంటది, అంత హైట్ నుంచి పడింది. అంటే 5 అంతస్తులు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? షాపింగ్ కాదు, మ్యాంగో తిన్నాం. మ్యాంగో తింటానికి వెళ్దాం. ఓకే, ఎక్కడికి వెళ్దాం? మ్యాంగో తిన్నాం. షాపింగ్. హాయ్ చెప్పు. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయమని లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేము సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాము. చూసైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మేము మ్యాంగో ఫెస్టివల్ కి వెళ్తున్నాం. మ్యాంగో ఫెస్టివల్ ఏంటి, మ్యాంగో సీజన్ విన్నాం గానీ అనుకుంటున్నారా? ఇక్కడ కొత్తగా మ్యాంగో ఫెస్టివల్ ఒకటి చేస్తారంట. సో అదైతే చూద్దామని వెళ్తున్నాము. నాకైతే మ్యాంగో ఉట్టిదే తింటాం నచ్చుతుంది. బట్ ఇక్కడ డిఫరెంట్ గా దోశలు అట్లా అన్నిటిల్లో కూడా చేస్తూ ఉంటారంట. సో అదొకసారి ట్రై చేద్దామని ఈ మ్యాంగోని తీసుకొని ఆ మ్యాంగో ఫెస్టివల్ కి వెళ్తున్నాము అనమాట. మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు కూడా ఏదైనా నచ్చి మీరు బెంగళూరులో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీకెండ్ వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా? కమ్ వెళ్దాం. పార్కింగ్ దగ్గరే చూసారా ఎంత మంది జనాలు ఉన్నారో. ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. నేను అక్కడే గెస్ట్ చేశాను కానీ రాంగ్ స్టెప్ వేసాను అనమాట. నాకు తెలుసు ఇది నేను పోస్ట్ చేసే టైంకి అయిపోతుంది అని. అండ్ నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. సో అందుకని నేను ఇది లేట్ గానే పోస్ట్ చేస్తున్నాను. ఎంటర్ అవ్వగానే ఇట్లాగా క్లీన్లీనెస్ అయితే అసలు లేదు. నాకు ఆ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అందరూ ఒక్క పబ్లిక్ దగ్గరే కాదు, ఎక్కడైనా సరే క్లీన్ గా ఉంచుకుంటే ఎన్విరాన్మెంట్ మనకి హెల్త్ కూడా అంత బాగుంటది అని. అండ్ ఇవన్నీ కూడా మ్యాంగోకి సంబంధించినవి. ఇంకా చాలా ఉన్నాయి. మేము ఫస్ట్ స్టాల్ దగ్గర ఫస్ట్ ఆగాము. అట్లాగా అన్ని ఎక్స్ప్లోర్ చేసాం కానీ మాక్సిమం కానీ ఉండలేకపోయాము. టేస్ట్ అంత బాగుంది. అంతా ఎక్కడ చూసినా ఇంత పెద్ద క్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఏ స్టాల్ కి వెళ్ళాలన్నా కూడా ఆ క్యూ అయితే కంపల్సరీగా మనం చేయాలి. అండ్ ఫస్ట్ నేనైతే ఇవి డెజర్ట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఆ డోనట్స్ గానీ కేక్స్ గానీ అట్లాగా. మోక్షజ్ఞ అయితే బాగా ఇబ్బంది పడ్డాడు. మేము ఇలా అవుతుంది అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రీల్స్ లో అంతా బాగుంది, అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి అని తెలిసి వచ్చామన్నమాట. మేమేమనుకున్నామంటే అసలు సమ్మర్ కదా, ఈవినింగ్ చాలా మంది ఉంటారు. సో మధ్యాహ్నం వెళ్తే రష్ తక్కువగా ఉంటది, అంతా ఉంటది కదా అని చెప్పి అప్పుడు వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్లా బ్లడ్ డొనేషన్ చేయాలి అనుకుంటే, మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటిది ఒకటి బస్ లాగా పెట్టారనమాట. లోపల కావాలంటే మనం డొనేట్ చేయొచ్చు. అరేంజ్మెంట్స్ అంతా బాగుంది. కానీ నాకేమనిపించిందంటే ఇంకా ఎక్కువ టెంట్స్ గానీ అట్లా వేసి ఉంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే సమ్మర్ మాక్సిమం పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. మ్యాంగో అంటే నాలాగా ఇష్టం ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి చాలా మంది వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ రీల్స్ లో వాటిల్లో కూడా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అంతా అరేంజ్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. అక్కడ దోశ వేస్తున్నారు కదా, దోశ లోపల కూడా మ్యాంగో పల్ప్ పెట్టిస్తున్నారనమాట. అన్ని కూడా మ్యాంగోకి సంబంధించినవి ఇచ్చారు. చాలా టేస్టీగాను ఉన్నాయి. అంతా బాగుంది. నాకు ఒక్కటే మెయిన్ ఫాల్ట్ అనిపించింది ఏంటంటే మనం నుంచోడానికి గానీ దానికి కాస్త ఏర్పాట్లు ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని అనిపించింది. పిల్లలతో నాలాగా వెళ్ళిన వాళ్ళైతే బాగా ఇబ్బంది పడతారు
కష్టపడతారు. మేమైతే ఆల్మోస్ట్ ఎత్తుకొనే ఉన్నాము. దించినా కూడా ఇట్లాగే ఎండలోనే నుంచోవాల్సి వచ్చింది. ఉన్నది ఒక్కటే టెంట్, అది కూడా కొంచెమే ఉండడం, అండ్ దానిలో కూడా ఒక 50 చైర్స్ అట్లానే ఉన్నాయి. సో అవన్నీ ఆక్యుపై అయిపోయి ఉండడం వల్ల అస్సలు కూర్చోడానికి ప్లేస్ లేదు, నుంచోడానికి లేదు. నా వెనకాల చూడండి అసలు ఎంత మంది జనం ఉన్నారో అస్సలు ఊహించలేదు. మేము రీల్స్ లో ఏంటంటే అరేంజ్మెంట్స్ బాగున్నాయి, టేస్ట్ బాగుంది అట్లా అన్ని చెప్పేటప్పటికి మేము కూడా అట్లానే అనుకుని వెళ్ళాము. టేస్ట్ వరకే కరెక్ట్ గా ఉంది అనమాట. మిగతా అరేంజ్మెంట్స్ ఏమి నాకు అంతగా అనిపించలేదు. మోక్షజ్ఞ అయితే ఓన్లీ ఒక ఐస్ క్రీమ్ తిన్నాడు, అండ్ తర్వాత ఫస్ట్ లో చూపించాను కదా కేక్, అది 2 తిన్నాడు అనమాట. ఈ పాపడ్ కూడా తీసుకొని ఆడుకున్నాడు. కింద వాటర్ బాటిల్ తీసుకున్నాము, ఇంకా ఆ వాటరే బాగా తాగుతా ఉన్నాడు అనమాట. ఇంకా తన కోసం మేము వేరే ఎక్కడికైనా వెళ్ళి తనకి ఫుడ్ పెడదామా అని కూడా ఆలోచించామన్నమాట. బట్ ఓవరాల్ గా బాగుంది, నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్. బట్ నాకు ఇబ్బంది పడ్డాము సమ్మర్ అవ్వడం వల్ల, జనాలు ఎక్కువ అవ్వడం వల్ల, అండ్ నుంచోడానికి కూర్చోడానికి కానీ నీడగా అట్లా లేకపోవడం వల్ల. సో అదైతే అనిపించింది. అండ్ ఈ పాపడ్ చాలా బాగుంది. ఈసారి నెక్స్ట్ ఇయర్ ఏమైనా పెడితే కనుక మీరు ముందుగానే ఆలోచించి అంచనా వేసుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే మాక్సిమం మ్యాంగోస్ గురించి కాబట్టి సమ్మర్ లోనే పెడతారు, ఇంకా విడిగా పెట్టే ఛాన్స్ ఉండదు కాబట్టి. ఇక్కడ ఐస్ క్రీమ్ మస్ట్ ట్రై, నేను అది మాత్రం చెప్తాను. ఇది చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంది. అసలే మ్యాంగో సీజన్ కదా, ఆ మ్యాంగో రియల్ మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంది అనమాట. అది ఒక్కటి ట్రై చేయండి. దేనికి వెళ్ళాలన్నా సరే ఇలాగ పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి అనమాట. సో ఒక్క స్టాల్ నుంచి మనం ఒకటి బయటకు తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. అండ్ సోడా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి నేను, ఎందుకంటే ఇక్కడ 20 రూపీస్ మనకి బయట, బట్ ఇక్కడేమో 50 రూపీస్ తీసుకున్నారనమాట, 20 కాదు. అండ్ ఇది అసలు యాక్చువల్ గ్రౌండ్ అక్కడ కనిపించే అనమాట. అలాగ పెట్టి చేశారు. పక్కన వాళ్ళకి ఆడుకోవడానికి కానీ వాటికి గ్రౌండ్ స్పేస్ అయితే ఇచ్చారు. మేము కాసేపు అయితే ఇక్కడ కూర్చొని ఇంకా అప్పుడు అనుకున్నాం అప్పటికప్పుడు ఓకే మనం వేరే చోటకి వెళ్దాము అని చెప్పి ఇంకా లేచి వచ్చే దారిలో ఇలాగ స్టాల్స్ కూడా పెట్టారనమాట. మ్యాంగోస్, అవి రా మ్యాంగోస్ కూడా అమ్ముతున్నారు. మనకు కావాలంటే అక్కడ నుంచే తెచ్చుకోవచ్చు అనమాట. సో మనకి కేజీ 2 kgs ఏ కావాలి అండ్ చాలా టైప్స్, సింధూర, బంగినపల్లి అట్లా ఉన్నాయి. అవి మేమైతే తీసుకోలేదు. మొన్ననే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చా అనమాట, అందుకని నేను ఇక్కడైతే తీసుకోలేదు. అవన్నీ టేస్ట్ చేసాం కదా. ఇంకా మోక్షజ్ఞ కోసం ఇక్కడ జ్యూస్ తాగుదామని వచ్చాము. ఇక్కడ జ్యూస్ చాలా బాగుండిద్ది. జయనగర్ 4th బ్లాక్ దోసా క్యాంప్. ఇక్కడ జనాలు కూడా అలానే ఉంటారు, ఎందుకంటే ఫుడ్ బాగుంటది, టిఫిన్స్ బాగుంటాయి, అండ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ మస్ట్ ట్రై, ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు చాలా ఫేవరెట్, అందుకోసం ఇక్కడికి వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్రాజిడిక్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇది నేను నా లైఫ్ లో ఖచ్చితంగా మర్చిపోలేను, ఎందుకంటే అలాంటిదన్నమాట. అసలు ఇప్పుడు అది తలుచుకుంటే కూడా చాలా షివరింగ్ వస్తుంది. అసలు ఏం జరిగిందంటే, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కింద ఎట్లా పడిందో తెలియదు, ఒక దొంగ వచ్చి పడింది. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ దొంగ మీద పడిందనమాట. మీద అంటే పక్కనే, అంటే బండి ట్యాంక్ మీద మోక్షజ్ఞ కూర్చున్నాడు, బండి వెనకాల బ్యాక్ టైర్ దగ్గర పడింది అనమాట. అంటే లెస్ దాన్ 1 feet. అసలు మాకు ఒక్క క్షణం ఏం అర్థం కాల. అది ఎండిపోయిన చెట్టు కాదు, ఏం కాదు. అది ఏ చెట్టు అని తెలియాలంటే జయనగర్ 4th బ్లాక్ స్ట్రీట్ షాపింగ్ అని చూపించా కదా, అక్కడ చూడండి, అందులో కూడా ఇదే జ్యూస్ తాగుతాం మేము కనిపిస్తాము. అదే చెట్టు మొదట్లో కూర్చొని అక్కడ ఆ చెట్టు అనమాట. సడన్ గా ఎవరికి అర్థం కాల ఎలా పడింది అనేది. కరెక్ట్ గా మోక్షజ్ఞకి మా వారికి మధ్యన ఒకటి పడింది, పక్కన ఇంకోటి పడింది అనమాట. ఇంకా బండి తీసే వాళ్ళు దాన్ని పక్కకి జరిపారు. నేను ఈ గ్లాస్ పెట్టిన చోట నుంచొని ఉన్నాను. యాక్చువల్ గా వీడియో తీసి ఎండ్ చెప్దాము అక్కడ అని చెప్పి వెళ్ళామన్నమాట. బట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పైనుంచి ఏవో పడుతున్నాయని చూస్తున్నాను, పైనుంచి చూసి ఎదురు చూసేటప్పటికి మోక్షజ్ఞ కింద పడిపోయి ఉన్నాడు. నాకు ఒక్క క్షణం కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ గ్లాస్ కింద పెట్టి తీసుకునేలోపు మా వారు మోక్షజ్ఞాన్ని తీసుకొని పక్కకు వచ్చేసారు, ఎక్కడేం తగిలినాయా అని చెప్పి. మా వారికేమో తాగిస్తూ ఉండగా పైనుంచి ఏయో పడుతున్నాయి అని చెప్పి పైకి చూసేటప్పటికి దొంగ ఒకటి పడతా కనిపించిందంట. ఇంకా చెయ్యి అయితే పైకి అట్లా పెట్టేసి ఇద్దరి మీద పడకూడదని ఉంచారు. ఇంకా అట్ లాస్ట్ మోక్షజ్ఞ వీప్ మీద నుంచి మా వారి చేతుల మీద నుంచి పడింది. ఇంకా అలా తగిలింది అనమాట. మోక్షజ్ఞ వీపుకి తగిలింది, మా హస్బెండ్ చేతికి తగిలింది. అక్కడ ఏమైంది,
ఇలా ఉంటుంది టైంకి. అక్కడ తగిలిందా? ఇక్కడైతే పడలేదు. అసలు ఈరోజు చెప్పాలంటే లేచిన టైం చాలా బాగుంది. దేవుడు కూడా మా వెంటే ఉన్నాడు అని చెప్పాలి. ఏం కాలేదు మోక్షజ్ఞకు కానీ మాకు కానీ. అసలు తలుచుకుంటే ఇప్పటికీ కూడా భయం వేస్తుంది అండ్ గుండెల్లో దడ ఇంకా తగ్గలేదన్నమాట. అంత భయం వేస్తుంది. దగ్గర ఇలా ఉంది దుంగ. అది అసలు ఆ టైంకి ఎందుకు పడింది, ఎట్లా పడింది అసలు ఏం అర్థం కాలేదు. అక్కడ వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు. రోడ్డు మీద అక్కడ ఆపి చాలా మంది జనం ఉంటారు ఎప్పుడు కూడా. సో మేమేమనుకున్నామంటే అక్కడ లోపల కూర్చోడానికి ప్లేస్ ఉండదు, అక్కడ కూర్చున్నా కూడా మన హైట్ టేబుల్స్ వేస్తారనమాట. ఆ టేబుల్స్ దగ్గర నుంచొని తినాలి లేదా తాగాలి. సో మోక్షజ్ఞ చిన్నవాడు కాబట్టి బండి మీదే తిని కూర్చోపెట్టుకుంటే అక్కడే తాగేసేయచ్చు అన్నట్టుగా హోటల్ ముందే పార్క్ చేస్తాం రోడ్డు మీద. సో అట్లానే ఎప్పుడు అలానే చేస్తాం. ఈసారి కూడా అట్లానే తాగుదాం అన్నట్టుగా నేను జ్యూస్ తీసుకొచ్చాను. పైనుంచి పడుతున్నాయి. నాకైతే అర్థం కాలేదు ఏం పడుతుంది అని చెప్పి పైనుంచి చూసే లోపు మోక్షజ్ఞకి మా వారికి మధ్యలో, అంటే మోక్షజ్ఞకి జ్యూస్ గ్లాస్ పట్టుకొని మా హస్బెండ్ తాగిస్తున్నారనమాట. మోక్షజ్ఞకి వాడు తాగుతున్నాడు. ఇద్దరికి మధ్యలో మా హస్బెండ్ చేతి మీద ఈ లావు దొంగ ఒకటి పడిందనమాట. అంతకంటే లావుది పక్కనే, అంటే చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, మోక్షజ్ఞ ఈ ఇంత గ్యాప్ లోనే మా బండికి అక్కడ పడిందనమాట. అంటే ఇంత గ్యాపే, దగ్గర ఇంత గ్యాప్ లో అంత లావుది పడిందనమాట. చాలా అంటే చాలా దేవుడు కాపాడాడనే చెప్పాలి మమ్మల్ని. అస్సలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అది గనక మోక్షజ్ఞ మీద ఆ చిన్నది పడినా ఆ లావుది పడినా అసలు ఇద్దరి మీద ఎవరి మీద పడినా గానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనేది తలుచుకుంటే కూడా ఏడుపు వస్తుంది. అసలు అంత బాగా అసలు షాక్ అయిపోయాము. నేనేంటంటే జ్యూస్ తీసుకొచ్చి ఫస్ట్ మోక్షజ్ఞను మా హస్బెండ్ తాగేది నేను వీడియో తీద్దామని పక్కన నుంచున్నాను. సో నా మీద అయితే పడుండేది కాదు, నేను కొంచెం దూరంగా నుంచున్నా అనమాట వాళ్ళని వీడియో తీద్దామని. సో పైనుంచి పడుతుంది అని చూసే లోపు ఒకటి ఇట్లా దొంగ పడిందనమాట. పడ్డం చూసి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. సడన్ గా అది కింద పట్టి మోక్షజ్ఞ పడ్డాడు కదా, వాడిని లేపే లోపు జనం అక్కడ ఉన్న వాళ్ళు ఆ బాబుని తీసుకొని అటు వచ్చారు. నేను ఏడ్చుకుంటూ మోక్షజ్ఞ మీదే పడిపోయింది అనుకుంటా, అందుకే కింద పడ్డాడేమో అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ పక్కకి వెళ్ళి దాన్ని చూస్తే ఏం కాలేదన్నమాట. మా హస్బెండ్ చేతిలోనే ఉన్నారు. తలంతా చూస్తున్నారు అందరూ, తల మీద పడిందేమో అని చెప్పి. చాలా భయం వేసిపోయింది. ఇంకా సడన్ గా ఎత్తుకొని అంతా చూసాను ఎక్కడైనా తగిలిందా ఏంటి అనేది. ఎక్కడా తగలలేదన్నమాట. దమ్మా మోక్షజ్ఞ ఇట్రా ఒకసారి, ఇట్రా. ఇక్కడ ఒక్క చోట గీసుకుందనమాట. చాలా చిన్నది. అసలు చాలా అదృష్టం అనమాట. మా హస్బెండ్ కి కూడా చేతి మీద పడింది అన్నాను కదా, చేయి నొప్పిగా ఉందంట. అండ్ ఇక్కడ కొంచెం గీసుకుంది. మధ్యలో పట్టుకున్న గ్లాస్ కింద పడి పగిలిపోయింది. మా బాబేమో పక్కకి పడిపోయాడు. ఆ పడిపోవడం వల్ల రెండు విధాలుగా అదృష్టం ఏంటంటే, ఒకటి పైనుంచి పడింది తగలలేదు, పక్కకి ఎటువైపు పడ్డాడంటే పొగ్గొట్టం వైపు పడ్డాడు. పొగ్గొట్టానికి పక్కనే ఉన్నాడు. అది అంటుకొని ఉన్నా కూడా చాలా వేడిది కదా, అలా ఎత్తుక్కుంటే దాంతో పాటు అతుక్కొని చర్మం వచ్చేసేదేమో. అది అంటుకోలేదు, పైన దుంగ పడలేదు. అసలు చాలా అదృష్టము. అంత చిన్న ఘాటుతో సేఫ్ గా వచ్చాము. అంత జరిగిన ఇన్సిడెంట్ అనేది అసలు నిజంగానే దేవుడే కాపాడాడని. మా హస్బెండ్ కూడా కొంచెం ఇక్కడ గీసుకుంది అంతే. సో ఇద్దరు సేఫ్ గా వచ్చారు. ఒక అరగంట పట్టింది మాకు తేరుకోవడానికి. నేను ఇక్కడ అంతా మ్యాంగో జ్యూస్ ఇట్లా వదిలేసింది పడింది అనమాట. వీడికి కూడా మోక్షజ్ఞకి ఇక్కడ అంతా మ్యాంగో జ్యూస్ ది పగిలి వాళ్ళ ముందే పగిలింది కదా, అది పడ్డం వల్ల సో అదంతా ఇక్కడ మ్యాంగో జ్యూస్ చెందింది. వాడు పక్కకు పడ్డాడు, ఇంకేం అవ్వలేదు. ఒక్కటే గీసుకుందనమాట. సేఫ్ గా ఇంటికి వచ్చాము. సో దేవుడే కాపాడాడు. ఇన్నిసార్లు దేవుడు కాపాడాడంటే అంటున్నానంటే చూడండి ఎంత లావు దుంగ. చాలా హైట్, ఈవెన్ చాలా పెద్ద చెట్టు అది. ఒక 5 స్టేర్స్ 5 అంతస్తులు అనే హైట్ ఉంటది. అంత హైట్ నుంచి పడింది. అంటే 5 అంతస్తుల నుంచి ఇంత లావు దుంగ మన మీద పడితే
ఊహించుకుంటేనే అమ్మో భయం వేస్తుంది అని ఏడుపు వస్తుంది. అసలు సేఫ్గా ఉండండి. మీరు కూడా ఎక్కడైనా ఎట్లాంటి వాటి కింద నుంచునేటప్పుడు అదంతా కూడా చూసుకొని సేఫ్గా ఉండండి పిల్లలతో కూడా. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. షర్ట్ ఇప్పక ముందు ఆ కింద కొంచెమే అనుకున్నాము. షర్ట్ తీసిన తర్వాత చూస్తే ఇట్లాగా ఒళ్ళంతా గీతలు కూడా ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా భయం వేసింది. ఇది చూసిన తర్వాత ఇంకెక్కువ భయం వేసింది. అసలు ఇదంతా కూడా షర్ట్ ఏం చినిగినట్టుగా అనిపించలేదు, కానీ ఇదంతా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఒక్కటే చూసాము మేము కింద ఉన్నది, బట్ అదంతా చూడలేదు. తర్వాత చూస్తే ఈ పంత దోక్కుపోయిందనమాట. అసలు ఇంత ప్రమాదం తప్పింది, త్రుటిలో తప్పింది. ఎంత భయం వేస్తుందో ఇప్పటికీ తలుచుకుంటే. మా వారికేమో ఇట్లాగా చేతికి అడ్డు పెట్టాలనుకున్నారంట. ఎందుకంటే సడన్ గా లెగిసి వెళ్ళడానికి ఎదురుగా అది అడ్డు ఉంది కదా, చూసారుగా, చూపించాను ఇందాక. సో అది తీయడం కుదరదు, వెనక్కి వెళ్ళడం అని చెప్పి చేతులు అడ్డు పెట్టారంట. అందుకని ఇలా గీసుకుంటూ పడింది. భుజం మీద కూడా పడిందంట. భుజం నొప్పిగా ఉందన్నారు, ఇవన్నీ కూడా నొప్పి పుడుతుంది అని అన్నారు. అంత పెద్దది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ దేవుడు నిజంగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. చాలా త్రుటిలో చాలా ప్రమాదం తప్పింది. అసలు తలుచుకుంటే భయం వేస్తుంది.